మన తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమల యాత్ర ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియోని సేవ్ చేసుకోండి, మీకు తప్పకుండా యూజ్ అవుతుంది. తెలుగు రాష్ట్రాల నుంచి మీరు శబరిమల రావాలంటే మీకు ఫ్లైట్ సర్వీసెస్ ఇంకా ట్రైన్ సర్వీసెస్ ఉంటాయి. మీరు ఓన్ వెహికల్ లో కూడా వచ్చేయచ్చు. ఫ్లైట్ అయితే కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ట్రైన్ లో రావాలంటే చెంగన్సేరి, చెంగనూరు, కొట్టాయం రైల్వే స్టేషన్లు శబరిమలకి దగ్గరగా ఉంటాయి. ఈ ప్లేసెస్ నుండి శబరిమలకి వెళ్లే రూట్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. మీ క్యాబ్ సర్వీసెస్, బస్ సర్వీసెస్ రెడీగా ఉంటాయి. ఫస్ట్ టైం మాల వేసుకున్న వాళ్ళు మాత్రం 41 రోజులు దీక్ష అయిపోయిన తర్వాత ఎరిమేలికి వెళ్లి పేటెత్తులు డాన్స్ అయితే వేస్తారు. ఎరిమేలికి వెళ్లకుండా మీరు డైరెక్ట్ గా పంబకి వెళ్ళాలంటే ఫస్ట్ మిమ్మల్ని నీలక్కలనే పాయింట్ దగ్గర ఆపేస్తారు. ఎందుకంటే ఇది ఒక పెద్ద బేస్ క్యాంప్. ఇక్కడ వెహికల్స్ అన్ని ఆపేస్తారు. మీ వెహికల్ తీసుకొస్తే మీరు పార్కింగ్ కూడా ఇక్కడే చేసేయాలి. ఈ నీలక్కల దగ్గర మీకు బస్సెస్ ఉంటాయి. ఇక్కడ నుంచి మీరు పంబకి వెళ్ళిపోవచ్చు బస్ లోనే. పంబకి వచ్చేసిన తర్వాత భక్తులందరూ ఈ పవిత్రమైన నదిలో స్నానం అయితే చేస్తారు. ఈ పంబ దగ్గర వర్చువల్ క్యూ పాస్ ఇస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఆఫ్లైన్ లో, ఆన్లైన్ లో తీసుకోవచ్చు. ఇంకా ఈ పంబ నుంచి సన్నిధానానికి ట్రెక్కింగ్ చేయాలి. ఇది కొంచెం కష్టంగా ఉన్న వెళ్ళిపోవచ్చు, పర్లేదు. పైకి ఎక్కలేని వాళ్ళకి డోలీ కూడా ఉంటుంది. పైకి వెళ్ళిన తర్వాత ఇరుముడిన వాళ్ళు 18 మెట్ల మించి వెళ్తారు. మిగతా వాళ్ళు సివిల్ లైన్ లో సివిల్ దర్శనానికి వెళ్తారు. అలా మనము ఆ స్వామివారి దర్శనాన్ని కంప్లీట్ చేయొచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతాయి. కామెంట్ బాక్స్ లో స్వామియే శరణమయ్యప్ప అని కామెంట్ చేయండి. ఫుల్ డీటెయిల్ వీడియో నా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, చూసేయండి.